ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ వెనక నుంచి 37వ నెంబర్ పేజీ. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలను వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావం మీరే పొందుకోమని నన్ను తండ్రి మీ సిలువు చాటున మరుగుపరుచుకొని దేవా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఆయన బ్రతికి ఉండగానే క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా సంచరిస్తున్నప్పుడు పలికిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వారికి మరణశిక్ష విధించవలననియు మోషే చెప్పెను కదా అంటున్నాడు. నీ తల్లిదండ్రులను ఘనపరచిన వారిని, తల్లినైనను తండ్రినైనను దూషించిన వారిని మరణశిక్ష విధించమని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉందని యేసుక్రీస్తు తెలియచేస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత కఠినమైన మాట ఏంటి? దూషిస్తేనే వారిని చంపివేయాలా? దేవుణ్ణి తల్లిదండ్రులను దూషించినంత మాత్రాన మరణశిక్ష విధించమని చెప్పడం ఏంటి? ఎంత భయంకరం! ఈ కాలంలో దూషించడం అనవసరం కదా. కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, చెడ్డగా చూచేవాళ్ళు ఉన్నారు, హీనంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? మీరు అనుకోవచ్చు, అది పాత నిబంధన, ఆ పాత నిబంధన కొట్టేశాడు దేవుడు, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చాడు, కృపాకాలము, కృపలో బాగున్నాము, ఇక మనకు బాధ లేదు అనుకుంటూ ఉంటారు. దేవుడు కొట్టివేయడానికి రాలేదు. ఆ తప్పుడు బోధలు వినొద్దు. దేవుడు పాత నిబంధన ఎప్పుడు తీసివేయలేదు. పాత నిబంధన కొత్త నిబంధనకు లింకు, కొత్త నిబంధన పాత నిబంధనకు లింకు. ఈ రెండిటికి విడదీరాని బంధం ఉన్నది. దేవుడే దాన్ని తీసివేయలేదు. నువ్వు నేను ఎవరు తీసేయడానికి? దేవుడే పాత నిబంధనను నెరవేర్పు చేయడం కొరకే కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, పాత నిబంధన నెరవేర్పు చేయడం కొరకు అంటే జరిగించడం కొరకు. చాలామంది అంటారు, నెరవేర్పు చేసి అయిపోయింది కదా ఇంకెందుకు అంటారు. మరి సూర్యుని చంద్రుని ఆకాశంను మొత్తం నెరవేర్పు చేసేసాడు, ఇక దాంతో దేవునికి పని ఎందుకని వదిలేస్తే ఏమైపోద్ది? ఇది అమ్మా ఏమైపోయింది? నెరవేర్పు చేశాడు కదా, దాంతో ఏం పని వదిలేసాడు అనుకో, ఏమైపోతాం మనందరం? నెరవేర్పు చేసిన తర్వాత అమలుపరచటంలో గొప్ప కృప. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. చట్టము చేసేసాము కదా, ఇక దాంతో మాకు పని ఏంటంటే కుదరదు. ఆ చట్టం నెరవేర్పు చేయడం కొరకు దాన్ని కంటిన్యూషన్గా అమలుపరచాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కంటిన్యూషన్గా అమలుపరచాలా. కంటిన్యూషన్గా అమలుపరిస్తే అప్పుడు ఆ చట్టము నెరవేర్పు జరిగిద్ది. అదేవిధంగా ఈ పాత నిబంధనను ఆయన అమలుపరిచి చట్టము చేసి దాన్ని కొత్త నిబంధనతో అమలుపరిచారు. దేవునికి స్తుతి కలుగునగాక. దాన్ని కొనసాగింపు చేసుకుంటూ వచ్చారు, కానీ కొట్టివేయలేదు.
గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే తప్పుడు బోధల వైపు మనసు పెట్టకండి. అబద్ధ బోధకులు అనేక మంది వస్తూ ఉంటారు. ఆ మాటలు పట్టుకొని వేలబడి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటను పుల్లైనను సున్నైనను పోదు. ఒకవేళ తీసేస్తే ఏమన్నారు అని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా వారి మీదకి వచ్చి పడతాయని. ఒక పొల్లు సున్న తీసేస్తేనే అంత భయంకరమైతే పాత నిబంధన మొత్తం తీసేస్తే పరిస్థితి ఏంటి? ఎన్ని వస్తాయి? అందుకే భయంకరమ కుటుంబ జీవితాలు భ్రష్టత్వాలు గల కారణం ఏమిటంటే ఇదే. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తల్లిదండ్రులను నువ్వు ఘనపరచాల. అది దేవుని ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో మానవునికి ఇచ్చిన ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇది దేవుడు ఆయన నోటితో పలికిన ఆజ్ఞ. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ కాదు, మానవులందరికీ ఇచ్చిన ఆజ్ఞ. ప్రతి మానవుడు తన తల్లిదండ్రులను సన్మానించాల, ఘనపరచాల. వారు పడుతున్న ప్రయాసను చూడాల. ఎందుకు దేవుడు తల్లిదండ్రులకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? ఆయన తండ్రి కాబట్టి ఆ ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే నువ్వు దేవుణ్ణి సన్మానించలేవు. నీ తల్లిదండ్రులను గణపరచకపోతే నీ దేవుణ్ణి గణపరచలేవు. నీ తండ్రిని తల్లిని గణపరచకపోతే నువ్వెట్టి పరిస్థితుల్లో తండ్రిని గణపరచలేవు. ఆ కృప, ఆ ధన్యత మనకు అర్థము కాదు. మరి ఎప్పుడు దాన్ని తెలుసుకుంటామంటే, ముందు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను గణపరిచినప్పుడు. వారిని ద్వేషించకూడదు, వారిని దూషించకూడదు, వారిని చెడ్డగా మాట్లాడకూడదు. ఇది ప్రభువు చెప్పిన ఆజ్ఞ. బైబిల్లో దాని గురించి రాయబడిందంటే ఇది సత్యము అని అర్థం. దాన్ని మీరి నడుచుకున్న వారు శిక్షార్హులు అవుతారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సత్యం మనలను స్వతంత్రులు చేస్తుందని పరిశుద్ధ గ్రంథము తెలియచేయబడుతుంది. అందుకే మన తల్లిదండ్రులను వారిని ఘనపరచాల. ముసలితనంలో ఉన్నవారిని, యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే దేవుడిచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు మన ఎదురు నుండి తొలగిపోతాయి. మనము దీవెన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఫస్ట్ నుండి, ఆది నుండి మనం చూసుకున్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించుకుంటూనే వచ్చారు, తల్లిదండ్రులను సన్మానించుకుంటే వచ్చారు. మన పితరుడైన అబ్రహాము, ఆయన కూడా అంతే, తన తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రి అంటే అధికమైన ప్రేమ, ఆయనతోనే ఉన్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినను తన సహోదరుడికి పిల్లలకు కలిగి, తన పనివారికి పిల్లలకు కలిగి తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనేక పరమైన అవమానాలు పొందుకున్నప్పటికీ తండ్రిని విడిచిపెట్టలేదు. ఇంతమంది నన్ను అవమానకరంగా చూస్తున్నారు, నేను ఎందుకు వీళ్ళ దగ్గర ఉండాలి, నేను దూరంగా వెళ్ళిపోయి బ్రతికితే బాగుండు అని ఆ యొక్క అబ్రహాము గారు అనుకోలేదు. ఆ అవమానాలు పొందుతూ తండ్రి దగ్గరే ఉన్నారు, తండ్రిని గణపరిచారు. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచి, నేను నీకు చూపించే దేశానికి రా అని పిలిచినాడో, అప్పుడు దేవుని మాటకు లోబడి తండ్రి ఇంటి విడిచాడు. కానీ తండ్రిని విడిచే వ్యక్తి అబ్రహాము కాదు. తండ్రిని విడవలేదు, తన తండ్రిని అక్కడే ఉన్నాడు. తన తండ్రి వెంటనే ఆయన నిరంతరం ఉండిపోయినాడు. కానీ దేవుని మాటకు లోబడి ప్రభు పిలిచిన పిలుపుకి వచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకు తన తండ్రిని మాటను ఎప్పుడు జమదాటలేదు. తండ్రి మాటకు లోబడ్డాడు. తండ్రి మాటకు ఎట్టి పరిస్థితుల్లో వెనుదిరగలేదు. ఆయన ఏది సెలవిస్తే దానికి తల ఉంచాడు, అంతే. ఇక వేరేది కూడా ఆయన ఆలోచించలా. అబ్రహాము తన కోడల విషయంలో కూడా ఆ యొక్క ఇస్సాకు పర్మిషన్ ఏమీ లేదు. పోయి నువ్వు తీసుకురాపో, నా కుమారుడు చేసుకుంటాడని, అంతే. అంతేగా నానా ఇదేంటి, నువ్వు నేను చూడకుండా, నాకు నచ్చకుండా ఏ పిల్లలు పడితే ఆ పిల్లల్ని తీసుకుని నేను చేసుకోవడమేనా అని ఎదురు తిరగల. అదే మనమైతే వెళ్ళి చూసుకోవాలా, నీకు నచ్చాలా, వాళ్ళకు నచ్చాలా, అందరికీ నచ్చాలా. నచ్చినప్పుడే కొనసాగిద్ది, నచ్చకపోతే కొనసాగదు. కానీ చూడండి, ఇస్సాకు తండ్రికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో. ఆ అమ్మాయి ఎట్లా ఉండదో తెలీదు, ఏ పరిస్థితిలో ఉండదో తెలీదు, ఎంత అందంగా ఉండదో చండాలంగా ఉండదో తెలీదు. కానీ నువ్వు తీసుకురా అన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తుతి కలుగునగాక.
హల్లెలూయా. పైగా ఒక్క విషయంలో తెగించాడు. వాళ్ళు వస్తున్నప్పుడు ఎదురుపోయి చూశాడు. అనగా ఎట్లా ఉంటుందో నా భార్య నేను చూడాలి మన ఆశతో పోయి చూచాడు. కానీ అప్పటికి కూడా ఆమె ముసుగు, అప్పుడు కూడా ఆమె అందం చూపించలే. దేవుని స్తుతి కలుగునగాక. అదే నువ్వుగా నేనైతే ఆగు, ముందు ఒంటి దిగు, ముందు ముసుగుది, నువ్వు బాగలేదు పో అని అక్కడే పంపించేసేవాళ్ళం. బాగోకపోతే నల్లగా ఉందనుకో చేసుకుంటాడా అమ్మా? నల్లగా వికారంగా సేదరగా ఉందనుకో, గలీజుగా ఉందనుకో, బుద్ధి మంచిదే కానీ ముఖం బాగలేదనుకో చేసుకుంటాడా? కంపల్సరీ చేసుకునేవాడు. తండ్రి మాట దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అసలు ఈయన ప్రమేయం లేదు, ఈయన కోరిక లేదు, ఈయన ఆలోచన లేదు. మొత్తం తండ్రి ఆలోచన. పో అన్నాడు, తీసుకొచ్చాడు, ఇక అంతే అడగట్టేశాడు. దేవుని స్తుతి కలుగునగా లోపడ్డాడు. అందుకే ఇస్సాకు ఆస్వాదించబడ్డాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇస్సాకు తర్వాత తన ఇద్దరు కుమారులు యాకోబు, ఏశావు, వారు కూడా తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రి మాటకు లోబడే బ్రతికారు. వృద్ధాప్యం వచ్చే వరకు, తన కను చూపులు పోయేంత వరకు వారు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా వాళ్ళతోనే గడిపారు. తండ్రి మాటకు ఎప్పుడు కూడా అవిధేయతగా చూపలేదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు లోబడే బ్రతికారు. ఇస్సాకు అట్లాగే బతికాడు. తన ఇద్దరు బిడ్డలు అట్లా యాకోబు జీవితంలో కూడా తల్లిదండ్రుల మాటలు విన్నాడు. నానా నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పిన వెంటనే ఆయన తండ్రి మాటను, తల్లి మాటను తీసుకొని తన బంధువులను, స్నేహితులను, మా రక్త సంబంధులను అందరినీ విడిచిపెట్టి తన తండ్రి చెప్పిన మాట ప్రకారము బయలుదేరి వెళ్ళిపోయాడు. చూడండి, అదే మనమైతే వెళ్ళమంటే వెళ్తామా? ఎంత ఆస్తి ఉంచుకొని ఎడబోతాను, నేను వెళ్ళను, ఇది మా తాతకాడి నుంచి వచ్చిన ఆస్తి, ఎట్ట వదిలిపెట్టిపోతాను, వాడు ఒక్కడికి ఇచ్చేసి వెళ్ళిపోమంటావా అని అడ్డం తిరుగుతాం. కానీ యాకోబు అడ్డం తిరగల. తల్లిదండ్రుల మాటకు లోబడ్డారు. లోబడి వెళ్ళిపోగానే వెళ్ళిపోయినాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఇదంతా కూడా ఆది నుండి ఒక క్రమముగా వస్తున్నది. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళు సన్మానించాలి, వారికి కావలసిన సమస్తమును చూడాలని దేవుడు ఒక నియమ నిబంధన ఆది నుండి దాన్ని తీసుకొస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా దాన్ని ఒక ప్రత్యేకంగా తిరస్కరించలేదు. ఎక్కడ కూడా దాన్ని తృణీకరించి పక్కన పెట్టలేదు. ఆ క్రమాన్ని దేవుడు ఆది నుండి తీసుకొస్తూ ఆఖరికి ఇశ్రాయేల్ ప్రజలకు ఆ ఆదిలో జరిగిన కార్యములన్నిటినీ ఒక్క ఆజ్ఞలో వివరించాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒకే ఒక్క ఆజ్ఞతో ఆ యొక్క వివరణ మొత్తం ఇచ్చేశాడు. ఎందుకంటే వాళ్ళు అంతసేటు కూర్చొని దేవుని మాటలు వినే అంత ఓపిక వాళ్ళకి లేదు. లేకపోతే దేవుడు వివరించేవాడు. ఆయన మాట్లాడుతుంటే ఏమన్నారు? మోషే, మేము ఆ స్వరం వెళ్ళకపోతున్నాం, మోషే దయచేసి మాతో మాట్లాడొద్దని చెప్పు, నీతోనే మాట్లాడు, నీతో మాట్లాడమను, ఆ తర్వాత ఆయన నీతో మాట్లాడిన మాటలు మాకు చెప్పు అన్న మాటల ప్రకారము దేవుడు వాళ్ళతో మాట్లాడటం ఆపేసి మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. అందుకే వారు దేవుని మాట వినలేరు కాబట్టి మోషేకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. దాన్ని ఆజ్ఞగా అమలుపరిచారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆది నుండి వస్తున్న క్రమాన్ని, ఆది నుండి వస్తున్న పద్ధతిని, ఆది నుండి వస్తున్న విధానాన్ని, దేవుడు చేసిన క్రమము అది అక్రమము కాదు కాబట్టి ఆ క్రమాన్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. దేవుడు తీసుకొచ్చి వారి దగ్గర దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకు వాళ్ళకు దేవుడు దాన్ని తెలియపరిచారంటే, వాళ్ళ స్థితి ఐగుప్తులో ఉన్నప్పుడు వారు సన్మానించుకునే స్థితి వాళ్ళకు లేదు, గౌరవపరుచుకునే అవకాశం లేదు, ఒకరినొకరిని పూజించే సమయం కూడా వాళ్ళకి లేదు. పొద్దున నుండి సాయంత్రం వరకు వెట్టి చాకిరి చేసుకుంటే ఇంత అన్నం వచ్చేది. ఒక కడుపు నిండి, లేకపోతే ఒకరోజు కడుపు నిండేది కూడా కాదు. భయంకరమైన వెట్టి చాకిరి చేసుకుంటేనే వాళ్ళ కడుపులు నిండి, ఎప్పుడు చూసినా చాకిరి మీద, కడుపు నింపుకోవటం మీదనే వాళ్ళ మనసు ఉంది. కానీ వేరే దాని మీద వాళ్ళకి ఉండేది కాదు. వాళ్ళ ఆలోచన రేపు పరిస్థితి ఏంటి, రేపు పని లేకపోతే మనకు తిండి ఉండదు, పస్తులు చచ్చిపోవాలా, పని చేయకపోతే వాళ్ళు అన్నం పెట్టరు, పని చేయకపోతే మన బిడ్డలు అల్లాడిపోతారు. కనుక పని 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 తిండి ఇదే. ఇక వాళ్ళకి ఒక క్రమము,
భక్తి ఏది లేదు. ఇంకా చెప్పాలంటే మన భాష వాడుక భాషలో చెప్పాలంటే ఒక మూర్ఖపు జనాంగాన్ని బయటకు తీసుకొచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒక మూర్ఖపు జనాంగాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళను క్రమబద్ధపరచడానికి దేవుడు వాళ్ళ నోటితో, తండ్రి ఆయన నోటితో ఒక మాటను వారికి ఆజ్ఞగా పాస్ చేసి, మా ఆజ్ఞగా మానవులకి ఇచ్చిన ఆజ్ఞల్లో దేవుడు దాన్ని పొందుపరిచి నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఆజ్ఞను దేవుడు పాస్ చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అనగా ఇవన్నీ చెప్పకుండా ఒకే మాటతో దాన్ని పరిసమాప్తి చేశాడు. అనగా ఆజ్ఞని మీరిన వారేమవుతారు? శాపగ్రస్తులు, పాపాత్ములు అవుతారు. వాళ్ళు నిత్య నరకానికి వారసులైపోతారు. నువ్వెంత భక్తి జీవితంలో ఉండొచ్చు, నువ్వెంత పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కావచ్చు, నువ్వెంతో ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, నువ్వెంతో భక్తి జీవితంలో కొనసాగవచ్చు, కానీ నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే, గౌరవించకపోతే నీవు పరలోకంలోనికి ప్రవేశించలేవు. చాలామంది భక్తిగా ఉంటారు, ప్రార్థన చేస్తారు, దేవునికి ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తారు, కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళు బుద్ధి మారిపోతుంది. ఉపయోగం ఏంటి ప్రియా దేవుని బిడ్డలారా? వేషధారణ జీవితం మంచిది కాదు. వేషధారణ బ్రతుకుతో నీ విశ్వాస జీవితాన్ని కొనసాగింప చేసుకోలేవు. వేషధారమైన బ్రతుకుతో నీ ఆత్మీయ జీవితాన్ని పరలోకానికి నువ్వు కనెక్ట్ చేసుకోలేవు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది చాలా భయంకరమైనది. అది చేసిన వారు దీవించబడతారు, అది చేయని వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకే నీ తల్లిదండ్రులను సన్మానించాలా, వారిని గౌరవించాలా, వారిని గణపరచాలా, వారి ఆరాధన చేయాలా. కొన్నిసార్లు విత్తిని కూడా మనం కోసుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం? విత్తిని కూడా మనం కోసుకుంటూ ఉంటాం. కొంతమంది యవన ప్రాయములు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ అత్తమామలను చూడకుండా హింసిస్తారు, వారిని భయంకరంగా పెడతారు. వీళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అదే గతి వాళ్ళకు పట్టిద్ది. వాళ్ళు అనుకుంటామో, అయ్యో మా అమ్మ వాళ్ళ అంతకుముందు చూసిన వాటిని మర్చిపోయి వీళ్ళేమంటారు తెలుసా? నా బిడ్డలను బంగారులా పెంచుకున్నాను, నా బిడ్డలను చాలా చక్కగా చూసుకున్నాను, నా బిడ్డలు ఎంత ఆప్యాయంగా పెంచుకున్నాను, నా రక్తాన్ని దారపోసి వీళ్ళ విధంగా పెద్ద చేస్తే ఇప్పుడు నన్ను చూడలేదు దుర్మార్గులు అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే అప్పుడు చేసినవే. ఏది ఎత్తుకుంటావో ఆ పంటే, వేరేది ఏం కోసుకోలేం, వేరేది ఏది కొయ్యలేం. ఎందుకంటే దేవుని నోటి మాట నువ్వు సన్మానించమని చెప్పినప్పుడు, గణపరచమని చెప్పినప్పుడు నువ్వు గణపరచకుండా, సన్మానించకుండా వాళ్ళని త్రోసిపుచ్చి ఇష్టం వచ్చినట్టు వేసి నీ సమయం వచ్చిన తర్వాత ఈ ఆదరణ కలగాలంటే ఏ విధంగా నీకు ఆదరణ కలిగిద్ది? నీకు ఆదరణ దొరకదు. ఆదరణ దొరకాలంటే మరలా నువ్వేం చేయాలా? నువ్వు స్టార్ట్ చేయి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆదరణ దొరకాలంటే నువ్వు మరలా స్టార్ట్ చేయాల్సిందే. నువ్వు మరలా కృప పొందుకోవాలంటే నీ కర్మ ఇంతే అనుకొని నెక్స్ట్ తరానికైనను వారి తల్లిదండ్రులను ఘనపరిచే ఆ కృపను, ఆ ధన్యతను, ఆ భాగ్యమును దేవుడు వాళ్ళకి ఇచ్చులాగా నువ్వు ప్రార్థన చేయి. అంతేగాని నీ బిడ్డలకు శాపనార్థాలు పెట్టొద్దు. నిన్ను చూడకపోతే వాళ్ళని శపిస్తావా? అమ్మా, ముద్ద పెట్టలేదు బయట నెడతారు మరి, నేను వాళ్ళని శపిస్తామా? వాళ్ళకి ఏమైతే ఎవరికి మనకే బాధ? అమ్మా, తిడతాం, నాశనం అయిపోవాలంటాం. నాశనం తగలగల ఏమైచ్చి గుండె పగిలి ఏడుతావు, అయ్యా నా బిడ్డను కాపాడయ్యా. నీ నోడితో నువ్వే వాగుతావు, మరలా వచ్చి కాపాడయ్యా అని అంటావు. ఉపయోగం ఏంటి? అటువంటి స్థితిని ఎందుకు తీసుకురావాలి? నీ స్థితికి చక్కగా ఉండాలంటే ముందు నీ స్థితిని, మొదటి స్థితిని జాగ్రత్తగా చూసుకో. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడిందంటే అది సత్యం, దాని ప్రకారం నడుచుకోవాల్సిందే. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 10వ వచనం రాయబడి, నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించిన వారికి మరణ శిక్ష విధింపవలనని మోషే చెప్పెను కదా అంటున్నాడు. ఆ యొక్క శిక్ష, ఆ చట్టం ఇప్పుడుంటే ఎట్లుంటుంది పరిస్థితి? అమ్మా, ముందు మా అమ్మాయి నాకు రిసిలు వేయించింది గ్యారెంటీగా. ఎవరు?
మా అమ్మే నన్ను సిలువ వేయించింది. ఎందుకని అమ్మా చెప్పండి రా? సోప్ ఒకరోజు లేట్ అయినా సిలువ వేయించింది. నేను స్తుతి కలుగునగాక. ఏది ఈ పూట డబ్బులు లేవని చెప్పి ఒక పూట అయిపోయావనుకో, అయిపోయావు ఇంకంతే. ఆమెతో యాగటం అంటే ఇద్దరు భార్యలు తినాకొచ్చు, నా తల్లి తేగలేవమ్మ. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంటే వాడుక భాషలో చెబుతున్నాను అనమాట. అంటే అంత ప్రేమ గలది, అయినను భరించాల్సిందే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. భరించాల్సిందే. సోపు లేదమ్మంటే తెప్పించిన ఆగడ వారమైనా సరే కూడా అంతే ఉంటుంది. కానీ కంపు కొట్టుకుంటా సంతూరు లేకపోతే ఏదో సోపు తీసుకొని చేయదు, అది తేవాల్సిందే. అది ఇంకొకడైతే కొడుకు ఇది ఏం చేస్తాడు, ముసిల్దానే నీకు ఎందుకే, నీకు పియర్స్ కావాలి నీకు అని చెప్పి రెండు మెడగబెట్టి రెండు పీకుతారా పీకరా? మనం అట్ట కాదు, పోవటమే. ముందు ఎక్కడుంది ఏమో సంతూరు పియర్స్ తీసుకురండి అని చెప్పి వెళ్ళటమే. ఫస్ట్ నేను షాప్కి వెళ్తే ఫస్ట్ తీసుకునే వస్తువే తెలుసా? అది దేవుడి స్తుతి కలుగునగాక. ట్రాలీ తీసుకొని బండి నేను అమ్మ ఇద్దరం మన ఇంటి ముందే ఉంది రిలయన్స్ అనమాట. ఆడకెలంగానే ఫస్ట్ ఆ డబ్బాలో వేసేది పియర్స్ డబ్బా. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా తీసుకుంటాం. ఎందుకంటే పొరపాటుకు మర్చిపోయామా అయిపోయా. దేవుని స్తుతి కలుగునగాక. అంతే. చూడాలా వారు ఏమైనానో వారిని కనపరచాల్సి, ఎందుకంటే దేవుని ఆజ్ఞ. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళని చూడకపోతే అంట మరణ శిక్ష అంట. ఇది చాలా భయంకరం, మరణ శిక్ష. దేవుడు దాన్ని అమలుపరిచాడు ఇశ్రాయేల్ ప్రజల మీద. ఎందుకంటే నువ్వు తల్లిని తండ్రిని గనపరచకపోతే నువ్వు దేవుణ్ణి ఏ విధంగా నువ్వు గనపరుస్తావు? ఆ ప్రేమ, ఆ బాధ్యత నువ్వు తెలుసుకోకపోతే తండ్రి ప్రేమ, తండ్రి బాధ్యతను నువ్వు ఏ విధంగా గ్రహించగలుగుతావు? నీ కొరకు నీ తండ్రి నీ తల్లి ఎంత కష్టపడ్డారో అది తెలుసుకోకపోతే యేసయ్య నీ కొరకు కష్టపడింది నువ్వేం తెలుసుకుంటావు? అందుకే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు పరిస్థితులు వివరించాలా, వారికి స్థితిగతులు చెప్పాలా. మన స్థితి ఏంది, మన పరిస్థితి ఏంది, మన గతి ఏందని చెప్పాలి. అది చెప్పరు. పాత మొత్తం వదిలేసి కొత్త చెబుతుంటారు. మనం ఇంతలో రా, మనకింత గొప్పలో రా, మన స్థాయి ఇదిరా, మన బ్రతుకు ఇదిరా, ఇల్లున్నాయండి, ఇన్ని ఇల్లున్నాయి రా, ఎంత ఉన్న వాళ్ళం, మన బ్యాచ్ అంతా ఉండా బ్యాచ్ అంటే వాడు మైండ్ అంతా ఎట్టుంటుంది? అప్పుడేమైపోతాడు వాడు? భ్రష్టుడైపోతాడు కదా. వాడు మైండ్ అంతా అదే థింకింగ్ వచ్చేస్తుంది. ఆ థింకింగ్లో ఉండిపోయి నా స్థితి, నా స్టైల్ అది, నా పరిస్థితి అని చెప్పి ఆ స్టైల్ తగినట్టుగా నడుచుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ స్టైల్కి తగినట్టుగా తన ఆలోచనలు కొనసాగవో వెంటనే మానసికమైన ఒత్తిడికి గురైపోయి ఇక ఈ జీవితం జీవించడం అవసరం, చావటమే మంచిదని నిర్ణయాలు తీసుకొని తప్పుడు నిర్ణయాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మన స్థితి ఇది కాదు, మన స్థితి ఇది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ కష్టాలు చెప్పు నీ బిడ్డలకు, నీ పరిస్థితులు చెప్పు నీ బిడ్డలకు, నీ అప్పులు చెప్పు, నువ్వు పడుతున్న ప్రయాసలు చెప్పు. వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమైందంటే వారు పెద్ద అయినప్పుడు నీ కొరకు నా తల్లిదండ్రులు నా కొరకు ఎంత కష్టపడ్డారో తెలుసుకొని మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వృద్ధాప్యములో మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, నేను మిమ్మల్ని హెచ్చించడానికి ఇష్టపడతారు. నా పరిస్థితి అదే. నా తల్లిదండ్రులు నాకు చూపించారు, వాళ్ళ కష్టాలే కళ్ళతో చూశాను, నా తల్లి పడుతున్న అవమానాలే కళ్ళతో చూశాను, ఆవిడ తిడుతున్న తిట్టు నా కళ్ళతో చూశాను, ఆమె ఏడ్చుకుంటా ఎవరిని ఏమనకుండా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి మోకరించి కన్నీరు కారుస్తూ ఏడుస్తుంటే నేను ఆ పక్కన కూర్చొని ఆమెతో పాటు కూర్చొని ఏడుస్తూ ప్రార్థనలో కూర్చునేవాడిని. గంటలు ఏడ్చేది, గంటలు కూర్చొని నేను కూడా ప్రార్థనలో మొరపెట్టేవాడిని. ఇవన్నీ నా కళ్ళతో చూశాను కాబట్టి వాళ్ళని వదలటం నా వల్ల కాదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మన పరిస్థితులు తెలియచేయాలా, దేవుని సన్నిధిలో మన పరిస్థితులు వారికి వివరించాలి, మన పరిస్థితులు మొత్తం చూపించాలి. కానీ ఇదిగో ఉన్నతంగా ఉంటున్నామని ఆ థింకింగ్ వాళ్ళ హృదయంలో రానివద్దు. దేవునికి ఉన్నతంగా ఇచ్చి వెనక వేసుకో, దాచిపెట్టుకో. కానీ పిల్లల మైండ్లో దాన్ని నాటొద్దు, అదే విషయం అవుతుంది. వారి స్థితిగతులను దేవుని చేతికి అప్పగించాలి, కానీ నీ మైండ్కు తగినట్టుగా మార్చొద్దు వారిని. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా,
అంత ప్రయాస పడ్డారు కాబట్టి ఇప్పుడు అమ్మ నన్ను ఎంత టార్చర్ పెడుతున్నా వదిలిపెట్టను. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మనసు నైట్ నిద్రపోకుండా కాళ్ళు ఎప్పుడా అంటే లేచి కూర్చొని ఉచ్చుతానే ఉంటా. ఎంత బలహీనత ఉన్నా, ఎంత బలం బాగోపోయినా నాన్న కాళ్ళు పట్టుకుపోతుంటే ఉచ్చుతూ ఉంటా, సారి చేస్తూనే ఉంటా. ఫుల్ ఫేవర్లో కూడా ఆమె కోసం లేచి పనిచేస్తానంతే. ఎందుకంటే నా కోసం పడిన ప్రయాస అంత గొప్పది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ ప్రయాసం తగిన ప్రతిఫలం మనం ఇవ్వకపోతే దేవునిని ఏ విధంగా గణపరచగలుగుతాం? నువ్వు దేవుణ్ణి గణపరచాలంటే ముందు నీ తల్లిదండ్రులను సన్మానించు, గణపరచు, వాడిని హెచ్చించు. మన ఆత్మీయ జీవితంలో ఆ ఒక్కటి తక్కువైతే దేవుని ఆజ్ఞకు మనం మీరిన వాళ్ళు అవుతాం. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, బాగానే అన్ని రీతిగా ఎదుగుతున్నావు, పరిశుద్ధంగా ఎదుగుతున్నావు, పరిశుద్ధాత్మతో నింపడుతున్నావు, దేవుని శక్తి నీలో అనుభవిస్తున్నావు. కానీ ఈ ఒక్కటి లోటైతే నువ్వు పరలోకానికి వెళతావా? అన్నీ ఉండి ఈ ఒక్కటి నీకు లేకపోతే ఉపయోగమైంది. అందుకే దేవుడు చెబుతున్న మాట, నీ తల్లిదండ్రులను గణపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించిన వారికి మరణ శిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా. 11వ వచనం చదువుకో. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్పాను అనగా దేవార్పణ మీద చెప్పిన ఎడలా తన తండ్రి అయినను తల్లినైనను తల్లికైనను వానికి ఏమీ చేయనీయక. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టముగా దేవుడు తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కొరకు ఎంత ప్రాధాన్యత తీసుకున్నాడు, ఆయన ఎంత బాధ్యత తీసుకున్నాడో. ఎందుకు ఆ బాధ్యత ప్రభు అప్పగిస్తున్నాడంటే, నువ్వు అది చేయకపోతే నువ్వు తండ్రి, నిజమైన తండ్రిని, ఆయన పడిన కష్టాన్ని నువ్వు గ్రహించలేవు. యేసయ్య నీ కొరకు ఏమి కష్టపడ్డాడో నీకు తెలియదు. యేసయ్య నీ కొరకు ఎంత ప్రయాసపడ్డాడో నీకు తెలియదు. యేసయ్య నీ కొరకు ఏమి వదిలిపెట్టాడో నీకు తెలియదు. యేసయ్య మనం అనుకుంటాం పాటలతో నా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడని ఒక మాటతో చదువుకొని వదిలేస్తాం, కానీ దాన్ని వదలటం ఎంత కష్టమో తెలుసా? దాన్ని వదిలి భ్రష్టత్వం రావడం ఎంత బాధో తెలుసా? నువ్వు ఆ బాధను ఎట్లా తెలుసుకోగలుగుతావంటే, నీ తల్లిదండ్రులను చిన్నతనంలో చూచిన వారి బాధను మర్చిపోకుండా పెద్దయిన తర్వాత వారిని గమనిస్తున్నప్పుడు, వారిని చక్కగా చూస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు పడుతున్న బాధ నీకు అర్థమవుతుంది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకాన్ని విడిచిపెట్టి రావటం అంటే చాలా కష్టం. చూడండి, ఒకసారి అనేక పర్యాయములు మీకు చెప్పాను. సమూయేలు సౌలు రాజు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పడానికి ఎంత బాధపడ్డ. సోదిగాండ దగ్గరికి సౌలు వెళ్ళినప్పుడు దేవుడికి బాధ కలిగితే సమూయేలు వచ్చాడు. సోదిగాండ్రు సమూయేలు పిలవాలా, గుర్తుపెట్టుకొని. ఎప్పుడైనా అక్కడ తప్పు రాశాడు. ఒక సోదిగాండ్రు పిలిచేంత శక్తి ఉంటుందా అమ్మా? సోదిగాండ్రుల దగ్గర శక్తే ఉండదు. నేను ఒకసారి, ఎందుకంటే ఆ సోది చెప్పేవాళ్ళు ఇల్లు కట్టాను నేను. ఎక్కడ? ఏలూరులో. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సోది వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మగోళ్ళు పనులు చేయరు, ఆడోళ్ళే పనులు చేస్తారు. మగోళ్ళు కట్నం ఇచ్చి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ పద్ధతి అదేనమ్మా. మగోళ్ళు కట్నం ఇచ్చి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ టంగ మోగేదాన్ని తీసుకొని, ఆ సోది కొట్టేదాన్ని తీసుకెళ్ళి ఆ ఊరు ఈ ఊరు తిరిగి సోది చెప్పి డబ్బులు తీసుకొని వస్తే, వీళ్ళలోపు ఏం చేస్తారంటే, ఇంట్లో వంట పనులు పిల్లల పనులు చేసుకొని ఆ చెట్టు దగ్గర, పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర కూర్చొని చెమ్మచెక్కలు ఆటలాడుతూ కూర్చుంటారు. ఇట్లా అయితే అష్టాచెమ్మాలి ఆడుకొని చేస్తూ ఉంటారు. అటు రాళ్ళు ఇటు జరుపుకుంటూ, ఇటు 2, 3, 4 రాళ్ళు జరుపుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. నేను ఒకసారి మగవాళ్ళంతా ఇంటి దగ్గర ఉంటే, ఏందన్నా అంతా మీరు ఇక్కడే ఉన్నారంటే, మేము పనులు చేయమని అంటున్నారు. అదేంటంటే, ఎందుకు పనులు చేయమంటే, మేము పనులు చేయము, మా ఆడవాళ్ళు తీసుకొస్తారు అని చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మాకు భోజనం పెడితే, వీళ్ళే మొగళ్ళు ఆడవాళ్ళు భోజనం పెట్టరు. వీళ్ళు భోజనం పెట్టిన తర్వాత ఆమెను అడిగా, అమ్మా మీకు సోది చెప్పే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందన్న. పాస్టర్ అని చెప్పలా మేము, చెప్తే వాళ్ళు చెప్పరని. అప్పుడు అన్నారు, నీకని చెప్తున్నా, మా ఇల్లు కడుతున్నావు, నేను చెబుతున్నా, మా దగ్గర ఏ శక్తి లేదు. వాళ్ళ ముఖంలో ఆ దిగులు చూసి,
వాళ్ళ ముఖంలో పరిస్థితులు చూసి మేము మాట్లాడినప్పుడు వాళ్ళే జవాబు చెబుతారంట. జవాబు చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని పట్టుకొని ఏలపడతారంట. అమ్మ నీకు తూర్పు నుంచి వస్తుంది కానీ ఆ తూర్పా అంటాడంట. ఇక తూర్పు అనగా తూర్పు పట్టుకొని ఇక లాగుతారంట. ఎక్కడి నుంచో నీ కష్టం ఉత్తరం నుంచి వస్తుంది అనగానే ఉత్తరం అనగానే అక్కడి నుంచి పట్టి అమ్మ నిజమైన అక్కడే స్టార్ట్ చేసిందంట. అంటే నీ నోట్లోంచి నిజాన్ని బయటకు తీసుకుంటూ జరగబోయి చెప్పేది. అటువంటి సోదరుల దగ్గరికి పోయాడు. ఎవరు ఏమనాలా ఆ మాట బదులు అమ్మా పెద్ద సోదరుడు అలా. ఎవరు? సౌలు పెద్ద సోదరుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒక పనికి రాని సోదిగాడి దగ్గరికి పోయాడు. ఒక పరిశుద్ధుడు అయ్యి ఉండి ఒకానొకప్పుడు ఒక ప్రవక్తగా ఎదిగాడు. ప్రవక్తల్లో ఒకడు వంటి వాడు ప్రవచించాడు. దేవుని శక్తితో దేవుని మహిమతో జరగబోయే వాటిని ప్రవచించి దేవుని ఆత్మ పొందుకున్న గొప్ప వ్యక్తిగా సౌలు రాసున్నాడు. అటువంటి వ్యక్తి భ్రష్టుడైపోయి ఈ లోక సంబంధమైన స్థితిని చూచాడు. నేను రాజుని రాజరికాన్ని మెయింటైన్ చేశాడు, కానీ దేవుని పాదాలు వెతకలేదు. రాజరికాన్ని వెతికాడు. ఆ రాజరికం వెతికిన కారణాన అతనిలో ఆత్మీయమైన గర్వము అధికమైపోయి విశ్వాస భ్రష్టుడైపోయి లోక సంబంధమైన గర్వం ఎక్కువైపోయి రాజున స్థితికి వెళ్ళిపోయి వాళ్ళు అట్టగే బతికారు. ఆ రాజరికాన్ని మెయింటైన్ చేసిన కారణాన ఇందా చెప్పాను కదా, మన స్థితిగతులను ఎప్పుడు కూడా మన బిడ్డలకు తెలియపరచాలా. మన స్థితిగతి ఏంటి, మొదటి మన స్థితి ఏంటి అది వాళ్ళకి చెప్పాలా. ఎక్కడి నుంచి మనం వచ్చాం, మన బ్రతికిది, తండ్రి ఇప్పుడు మనల్ని ఈ విధంగా దీవించాడని చెప్పాలా. సౌలు రాజు ఆ విధంగా చెప్పాలా. తన కుమార్తెకు మహారాణిలాగా యువరాణిలాగా పెంచాడు, మన రాజరికమని పెంచాడు. ఆ పెంచిన కారణాన దావీదు మహారాజు గారు మందస్సు ముందు నాట్యం చేసుకుంటూ వస్తాడు. అది చూసి ఏమంది, ఎగతాళి చేసి ఒక రాజు అయి ఉండండి పిచ్చివాళ్ళు ఎగురుతున్నాడు గర్వంతో, ఆత్మీయ గర్వంతో మాట్లాడబట్టి దేవుడు ఆ గర్భాన్ని మూసేశాడు. కారణం ఏంటంటే తండ్రి చేసిన పని, తల్లి చేసిన పని. ఆమె ఆ విధంగా అవటం కారణం ఎవరంటే తల్లిదండ్రులు. వాళ్ళు ఏం చేస్తారంటే తన స్థితిని చెప్పాలా. ఏం చెప్పాలా? ఆయన ఏం చెప్పాలా? సౌలు రాజు, అమ్మా మనము బెంజామిన్ చిన్న గోత్రికులమ్మా, మన పరిస్థితి, నా పరిస్థితి ఇది. చిన్న తెగ మంది ఇశ్రాయేల్ ప్రజల్లో, ఇశ్రాయేల్ తెగలో, ఇన్ని తెగల్లో మన చిన్న తెగ అల్పమైన వాళ్ళం. మనం అల్పమైన వాళ్ళను దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు రా, రాజును చేశాడు మనలను. ఇంత పెద్ద జనాంగాన్ని పరిపాలించడానికి దేవుడు మనల్ని రాజుగా నియమించాడు. దాని కారణం ఏదో తెలుసా? ఇదిగో యోసేపు పుణ్యమంట మనల్ని రాజుగా చేశాడు ఆయనకి ఇచ్చిన మాట ప్రకారమని చెప్పుకున్నట్టయితే ఆ కుమార్తెలో దేవుని యందు విశ్వాసం పెరిగేది, దేవుడంటే భక్తి పెరిగేది, దేవుడంటే ఎంతో సంతోషించేది. అందుకే ఆ మందసం వచ్చినప్పుడు ఆ మాటలు ఆయన చెప్పున్నట్టయితే కంపల్సరిగా దావీదు ఎగురుతుంటే ఏమి కూడా పోయి ఎగిరే దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏమి కూడా పోయి ఆ మందస్సు ముందు గంతులు వేసుకుంటూ మందసాన్ని ఇద్దరు కలిసి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఆయన అట్లా పెంచలా. ఎప్పుడైతే కిరీటం నెత్తిని పెట్టిందో గడిసిని మొత్తం మర్చిపోయాడు. అక్కడి నుంచి మన రాజరికం, మన రాజులో మనం, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు మనమే. దేవుడు మనల్ని అభిషేకించాడు, మనల్ని ఆస్వాదించాడు, మనల్ని ఉన్నతంగా పెట్టాడు, మనల్ని ఉన్నతంగా చూస్తున్నాడు. మనమే ఈ ప్రపంచాన్ని ఏలేది అనుకుంటూ వాళ్ళ మైండ్లో బాగా ఎక్కించడం కారణాన తన కుమార్తె జీవితం అంధకారం అయిపోయింది. జాగ్రత్త, నీ కలిగిన స్థితిని కాదు నువ్వు చెప్పవలసింది, దేవుడితో నీకున్న సంబంధాన్ని తెలియచేయి. నీ బిడ్డలు నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు, ఎవరు పాడు చేయరు. మన బిడ్డలను ఏ పక్కింటి వాళ్ళు ఎవరు కాదు, మనమే పాడు చేసేది. నువ్వేం చెప్పవలసి, నీ పరిస్థితి చెప్పు, నీ స్థితి చెప్పు. ఒక్కనొక్క ఈ విధంగా ఉన్నారా మనం? దేవుడు నమ్ముకోబట్టి, ఆయన అంగీకరించబట్టి, ఆయన గణపరచబట్టి, ఆయన కొనియాడబట్టి, ఆయన స్తుతించబట్టి ఇదిగో ఇప్పుడు మనం తింటున్నావురా. ఇదంతా దేవుని కృప. ఆ కృప మనకు దూరం అయిందంటే బతకలేమురా.
అమ్మా బతకలేవరా తల్లి, ఎప్పుడు కూడా మన స్థితిని మర్చిపోకూడదురా అని వారికి ప్రతి క్షణము గుర్తు చేస్తూ ఉండాలా. అప్పుడేమవుతుందంటే ఏ స్థితికి వెళ్ళినను ప్రభు దగ్గర తగ్గించుకునే ఉంటారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏ స్థితికి ప్రయాణమైనను, ఎంత స్థితిలో దేవుడు హెచ్చించినను తగ్గే ఉంటారు. దావీదు మహారాజు గారు ఎంత హెచ్చించాడంటే ప్రపంచంలో అంత ధనవంతుడు ఎవరు ఉండరు. అంత ధనవంతుడిగా హెచ్చిస్తే ఆఖరికి ఆడకొచ్చేవాడు మందసము దగ్గరికి వచ్చి బోర్లగా పడి, అయ్యా నీవే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గం, నువ్వే నా ఎత్తైన కోట, నేను నమ్ముకుని దేవుడు నా దేవుడు నీవే నన్ను కాపాడుతావు, ఇవి నాకేమీ కాపాడవయ్యా అని దాని ముందు నా సాష్టాంగ పడుతున్నాడు. ఎందుకంటే దావీదు మహారాజుకు తెలుసు తన స్థితి. ఆ స్థితిని తన బిడ్డలకు చెప్పాడు. ఆ స్థితి తనకు బాధ్యత అప్పగించబోతున్న సొలొమోను మహారాజుకు చెప్పాడు. అందుకే అతను కూడా అనేక సంవత్సరములు భయభక్తులుగా బ్రతికినాడు. అనేక సంవత్సరములు దేవుని కొరకు మహిమకరంగా బ్రతికాడు. ఆయన కూడా గొప్ప ప్రవక్తగా అనేక మర్మములతో కూడిన పరసంబంధమైన వాక్యములు, పరసంబంధమైన గీతాలు ఆయన రాయగలిగాడు. పరమగీతాలు రాయటం అంటే సామాన్యమైన విషయమా? దేవునితో ఎంత సంబంధం కలిగి ఉంటే దాన్ని రాయగలుగుతారు. ఒక వ్యక్తి ఒక పాట రాయాలంటే ఆ పాటలో వాళ్ళు మమేకమైపోవాలా, అనుభూతి పొందాలా. దాంట్లో దేవుడు వారిద్దరు కలిసేస్తే తప్ప అటువంటి మంచి మాటలు బయటకు రావు. ఆ విధంగా కలిసిపోయాడు కాబట్టి దేవుని గణపరిచి అంత గొప్ప గొప్ప పరమగీతాలు రాసి తండ్రిని గణపరిచాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే ప్రియా సంగమా, నీవు నీ తల్లిదండ్రులను గణపరచు. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలా? బిడ్డలకు కోపం రేపకుండా చూసుకోవాలా. కోపం రేపకూడదు. చూడాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. కొన్నిసార్లు అమ్మ ఏం చేసిందంటే, అమ్మకి ఎప్పుడు కూడా వేడివి ప్రత్యేకమైనవి కావాలా. ఫస్ట్ భోజనము బల్లలు ఎవరికి పోవాలా? ఏ కోడలు ఒప్పుకుంటుందమ్మా? ఏ కోడలని ఒప్పుకుంటుందా? ఆమె చేసే పని అటు చేసిద్ది. మా అమ్మ ఏం చేస్తుంది? ఫస్ట్ ప్లేట్ అంట ఆ మూత తీయగానే ఫస్ట్ గెంటి తీసి మా అమ్మకి వేయాలా, ఫస్ట్ కూర తీసుకు మా అమ్మకి వేయాలా. ఎంతకాలం సాగితే కోళ్ళ ఒప్పుకుంటుంది? అమ్మ ఏ కోళ్ళని ఒప్పుకుంటుందా? కానీ అమ్మ ఒప్పుకుంటుంది. ఏం చేస్తా? నా కోసం వేసింది. దేవుని స్తుతి కలుగునగాక. అయితే వేసిన తర్వాత ఒకరోజు ఏం చేసిందంటే, ఒకరోజంతా కూర చేయాల, అన్నం వండాల. ఉదయం పెట్టింది, సాయంత్రం. సరే ఏం చేసింది? తీసి పెట్టింది. అమ్మ చాలా తెలియగలది. నిజంగా అట్లా తల్లిదండ్రులు అట్లాగే ఉండాలి. ఆమె ఏం చేసింది? నిజమే అని చెప్పేసి నా కోళ్ళు ఏది పెడితే అదే తింటా అని చెప్పేసి నాకు ముందు పెట్టిందిగా తినేసింది. తిన్న తర్వాత అదేమైంది? ఫుడ్ పాయిజన్ అయింది. ఇక ఎక్కడికి వెళ్తుంది? వాష్రూమ్కి వెళ్ళటం రావటం ఇది జరిగిపోతుంది. నేను తర్వాత ఊరి నుంచి వచ్చాను. ఏంటమ్మా ఎందుకు ఎట్లా చేసావంటే, అరే ఇట్లా పెట్టింది తినేసి అంటే, నువ్వెందుకు పెట్టావంటే, ఉన్నదే అందరం కలిసి తిన్నామని పెట్టాను అంటే, ఎందుకు ఎట్లా చేసావంటే, అప్పుడు హాస్పిటల్కి పిలిస్తే హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపు నాకు 7,000 రూపాయలు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ పాసిపోయిన ఎంత ఖరీదు? 7,000. మా అమ్మ ఎంత ప్లాన్ చేసిందంటే, ఇది తిని మిగిలించుకుందాం డబ్బు అనుకుందాం పాపం. ఎంత అది తిప్పి కొడితే అన్నం ఒక 50 రూపాయల అన్నం, ఒక 50 రూపాయలు కూర అయింది. 100 రూపాయలు మిగిల్చడం కోసం నాకు 7,000 శాష హాస్పిటల్ వదిలిచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. అప్పుడు చెప్పానమ్మా, నీకు దండం పెడతా, నువ్వు 100 రూపాయల కోసం నాకు 7,000 ఖర్చు పెట్టావంటే అమ్మే ఉంటుంది. నేను మీ అమ్మని సంపాలని చూశానంట. నువ్వు సంపాలని కాదురా, 100 రూపాయలు మిగిలిచ్చావని చూసావు. నాకెంత బచ్చా పెట్టావు. కానీ గుర్తుపెట్టుకో, 7,000 కోసం ఎంత దెబ్బలు పడ్డాను తెలుసా తీసుకురావడానికి. నా కళ్ళతో చూసింది. నేను తిరగడం తిరగటం అడి తిరిగి డబ్బులు ఇస్తే మొత్తం చూసి ఈసారి ఇక్కడి నుంచి
చచ్చినా అంతే. అప్పటి నుంచి వేడి పెడతాయి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అట్టుండాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులు, ఏమే నాకేం తిట్టంటం పెడుతున్నావు నువ్వు నీ మొగుడు వేడి నా సద్దనం పెడతావా? ఇంకేమైంది అక్కడ? అప్పుడు కుటుంబాల్లో కోడలు ఉంటారా, అత్తలు ఉంటారా? చెప్పండి, ఏం చేయాలా? పెట్టింది ఏం చేయాలా? నోరు మూసుకొని తిను. ఇంట్లోనే ఏం చేయాలా? ఇంట్లోనే పెట్టిన పుణ్యానికి ఏం చేయాలా? బాగా వేసుకుంటూ పోవాలి. దేవుని స్తుతి కలుగునగాక. అప్పుడు రెండోసారి అన్నం పెడతారు అట్లాగా? అమ్మా పెడతారా? పెట్టరు. పెద్ద మట్టకి చేసింది, బాగా వేసుకుంటే నేను అమ్మ ఉడుచుకుంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేస్తా? నేనమ్మ ఇద్దరం కలిసి శుభ్రం చేసుకుంటూ తుడుచుకుంటూ కూర్చున్నాం. ఆ అమ్మ ఏం చేసింది? పాపం బారుగు వేసుకుని పోయిన అమ్మ ఏం చేసింది? పెద్దమ్మ, అయ్యో నా కొడుక్కి గతి వచ్చింది అయ్యో అని ఏడుస్తుంది. నేను చెప్పానమ్మా, తప్పేందమ్మా, ఆడ చేయవలసింది కాస్త ఇంట్లో చేసావు అంతే కదా, దాని విషయం బాధపడాల్సింది. చిన్నప్పుడు నన్ను నాకు ఎత్తిపోయలేదా? ఎందుకు సిగ్గుపడతా? నాకేం బాధ లేదమ్మా. నన్ను ఎత్తిపోసినప్పుడు నీకు ఎంత ప్రేమ ఉందో, ఇప్పుడు నీకు ఎత్తిపోసి నాకు అంతే ప్రేమ ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే ఒక్క దెబ్బకు బాప్తిజం తీసుకుని దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒక్కసారి ఎత్తిపోసినందుకు ఒక ఆత్మ చేతికి, ఆహా, మీరు కూడా పోయినరు, అందరికీ ఎత్తిపోతాయి, దేవుని మొత్తం వస్తాయి. దేవుని స్తుతి కలుగునగాక. అవునరా, దేవునితో సహవాసం చాలా ఉన్నతమైంది అది. అందుకే ఏం చేయాలి? తల్లిదండ్రులను అంతే గణపరచు. పిచ్చోళ్ళు కొంతమందికి, మెంటల్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసే పని ఏదో వాళ్ళేదో కాస్త మిగిలించుకోవాలని ఏదో ప్రయత్నం చేసినప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా సహకరించినప్పుడు ఏమైద్ది? కాస్త నష్టం జరిగిద్ది. ఆ తర్వాత రెండోసారి జాగ్రత్తగా ఉంటారు. అప్పటి నుంచి అమ్మ ఏం చేస్తుంది? ప్రతిరోజు ఫస్ట్ అమ్మకే తీసిద్ది. ఇక్కడ మాత్రం రూల్స్ మార్చిద్ది. ఇక్కడ మాత్రమే రూల్స్. ఇక్కడ మాత్రమే మొదటి ప్లేట్ నాకు ఇచ్చింది. ఎందుకంటే మీరు తిడతారని. దేవుని స్తుతి కలుగునగాక. మీరు ఏమంటారా, నాన్నెంత అవమానపరుతుంది, ఎంత హీనంగా చూస్తుంది అని అనుకుంటారని మీకోసం మాత్రమే ప్లేట్ ఇస్తా. నాకేలో ఒకసారి, అమ్మకేలో ఒకసారి చూసిద్ది. ఫస్ట్ ఆమె ఏమనుకుంటుందో వీళ్ళేమనుకుంటారని చూసి మీరున్నప్పుడు మాత్రమే కాస్త అన్నం వేసి మొదటి ప్లేట్ నాకు ఇచ్చింది. కానీ ఎప్పుడు కూడా అమ్మ ప్రేమతో ఎప్పుడు నా మొదటి ప్లేట్ ఇంతవరకు ఇవ్వలా. ఎందుకంటే ఏ ప్లేటు నానమ్మకే. దేవుని స్తుతి కలుగునగాక. అవును, గణపరచాలా, సన్మానించాలా, ఆరాధన చేయాలా. నీ తల్లిదండ్రులు చూచినప్పుడు తండ్రి నువ్వు గణపరచిన అవకాశం కుదిరి. ఎందుకంటే వారి ప్రయాస, వాళ్ళ కష్టము, వారి బాధలు, వారి కన్నీరు, ఇవన్నీ కొరకు పడిన ఆకలి దప్పులు, ఇవన్నీ నువ్వు కళ్ళతో చూచినప్పుడు నువ్వు వారిని గమనించి వారి పెద్ద అయిన తర్వాత, వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు వారిని గణపరుస్తున్నప్పుడు నీ దేవుని కూడా గణపరచడానికి అవకాశం కుదిరి. దేవుని స్తుతి కలుగునగాక. నేను ఇంతగా ప్రభుని ఆరాధన చేయగల కారణం ఏం తెలుసా? నా తల్లిదండ్రులే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇంతగా ప్రభుని నా సొంత రక్షకుడిగా, అసలు ఎంత ప్రేమ అంటే లోకం మొత్తమైనా పర్లేదు, నేను దేవునితో కలిసే ఉంటా అన్న ఉద్దేశం అది. ఆయనతో ఉంటే చాలు, ఆయన ప్రార్థన చేసుకుంటే చాలు, పాట పాడుకుంటే చాలు, స్తుతించుకుంటే చాలు. ఎందుకంటే నా కోసం నా తల్లిదండ్రులు పడిన దానికంటేనూ ఎక్కువగా నా తండ్రి పడ్డాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎక్కువగా ప్రయాసపడ్డాడు ఆయన. ఎవరు పడలేని ప్రయాస యేసయ్య నా కొరకు పొందాడు. అది నెట్ట గ్రహించగలిగానంటే నా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని బట్టి నేను గ్రహించగలిగాను, వారు పడిన వేదన బట్టి నేను గ్రహించగలిగాను. అందుకే వారిని సన్మానిస్తున్నాను. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. వారు సెట్ అవుతారు. కుటుంబ జీవితాలు భయంకరంగా అవడానికి కారణం ఏంటంటే ఇవే. పరిస్థితులు భయంకరంగా తయారవడానికి కారణం ఇదే. మన జీవితాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయంగా ఎదగకపోవడం బిడ్డలు వాళ్ళు పాడైపోవడం కారణం తల్లిదండ్రులు ఎదగకపోవడం కారణం బిడ్డలే. వీరిరువురు కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటే, కుటుంబ పరిస్థితులు బాగా ఉంటే, వాళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలు సరిగా ఉంటే వాళ్ళు బహుగా ఆశీర్వదించబడతారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందరూ ఒకరొకరు లోబడాలా, ఒకరొకరు అర్థం చేసుకోవాలా, సమాధానాన్ని స్థాపించుకోవాలా. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉంటుంది.
దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉన్నప్పుడు, దేవుడు వచ్చి నివసించినప్పుడు నువ్వెందుకు ఆశీర్వదించబడవు? ఆయన వచ్చిన తర్వాత నువ్వెందుకు దీవించబడవు? దేవుడు అడుగుపెట్టిన ప్రతి ఇల్లు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. తండ్రి అడుగుపెట్టిన ప్రతి ఇల్లు దీవెనకరంగానే ఉంటుంది. తండ్రి అడుగుపెట్టిన ప్రతి ఇల్లు సమృద్ధితో ఉంటుంది. తండ్రి అడుగుపెట్టిన ప్రతి ఇల్లు శాంతి సమాధానంతో ఉంటుంది. నీ కుటుంబ పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు, ప్రశాంతమైన జీవితం నువ్వు అనుభవిస్తున్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. అవి కావాలంటే దేవుని ఆజ్ఞను పాటించాల్సిందే. వారికి మరణశిక్ష అంట దేవుడు చెప్పింది. నీ తల్లిదండ్రులు దూషించేవాడికి ఏం చేయాలా? మరణశిక్ష విధించమని మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉంది కదా అని ప్రభు చెబుతున్నాడు. మనం చేస్తాం, వేషధారాల సిద్ధాంతాలు ఆచారాలు పాటిస్తాం, కానీ దేవుడు ఆజ్ఞలు మాత్రం పాటించాం. ఇశ్రాయేల్ ప్రజలు, ఆ కాలం ఇశ్రాయేల్ ప్రజలు వారి ఆచారాలు, పూర్వకాలం వచ్చిన ఆచారాలు బాగా పాటించారు, కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం పాటించేవాళ్ళు కాదు. ఆ తల్లిదండ్రులు సన్మానించమని దేవునికి ఆజ్ఞ ఉన్నది, అది మాత్రం చేయరు. చేయకుండా ఏమంటారు? ఇగో ఈ తల్లి వల్ల నా వల్ల కాదు, ఈ తల్లిని నేను చూడలేను, ఈ తండ్రి నా వల్ల కాదు, ఈ పెద్దోళ్ళు నేను చూడను, ఇదిగో వెళ్ళి దేవార్పణం చేస్తున్నాను కాబట్టి దేవుడే చూసుకోవాలా. పెంచి పెద్ద చేసి వదిలేసిన వాళ్ళు దేవుడు చూసుకోవాలని చెప్పి సరిపోయిందా? అట్లా ఉంది అక్కడ ఆచారం. ఏమంటున్నారు? నువ్వు చెప్పావయ్యా, కానీ ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన పని ఏంటంటే, నువ్వు చెప్పింది వాస్తవమే, కానీ బైబిల్లో మాట మోషే చెప్పాడు కదా, నేను తల్లిని చూడలేను, నా తల్లిని చూడలేను, నా పరిస్థితి బాగలేదు, నా స్థితిగతులు బాగలేదు, నా భార్య ఒప్పుకోవట్లేదు, నా కుటుంబం ఒప్పుకోవట్లేదు, కాబట్టి ఇదిగో వాళ్ళని దేవార్పణం చేస్తున్నా అంటున్నాడు. దేవార్పణం అంటే అర్థం ఏంటి? దేవుడికి అప్పగిస్తున్నాను, దేవుడే వచ్చి వాళ్ళకి అన్నం పెడతాడా? న్యాయం అది? అవి బాగా ఆచరిస్తారు, కానీ దేవుని మాటలు మాత్రం పట్టించుకోరు. అట్లా అంటే ఒప్పుకుంటాడు దేవుడు? ఒప్పుకోడు. రేపు దేవుడు కూడా ఏమంటాడు? దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కూడా మీ కొరకు చేయవలసిన మొత్తం చేశాను, దేవార్పణ అంటాడు. అప్పుడు ఏడబడతావు? నిత్య నరకంలో. వాడుండి స్థలంలోకి వెళ్తాడు. నువ్వే మాట అయితే పలుకుతావో అదే మాట ఆయన పలుకుతాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మనశ్శాంతిగా శాంతి సమాధానం ఉండాలంటే తల్లిదండ్రులు బిడ్డలు అర్థం చేసుకోవాలా, బిడ్డలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు కూడా అండర్స్టాండింగ్ లోపం వచ్చిందంటే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. నీ బిడ్డకు, నీ కుటుంబానికి తల్లే నష్టం తెచ్చిద్ది. నీ కుటుంబాన్ని బిడ్డలకు, బిడ్డలే తల్లిదండ్రులకు నష్టాన్ని తీసుకొస్తారు. అందుకే జాగ్రత్త. దేవుడు బైబిల్లో కుటుంబ వ్యవస్థను చాలా పరిశుద్ధంగా దాన్ని తీర్చిదిద్దాడు. ఎందుకో తెలుసా? ఇది పరలోకానికి లింక్ అయి ఉంది కాబట్టి. పరలోకానికి లింక్ అయి ఉంది. ఇది పరలోకానికి సంబంధం కలిగి ఉంది. ఇది పరలోకాన్ని బంధం కలిగి ఉంది. ఇది పరలోకంలో కలిసిపోయే స్థితిలో ఉన్నది. ఇది పరలోకంలో ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇది పరలోక రాజ్యానికి మార్గం కనపడుతుంది. అందుకే నీ తల్లిదండ్రులను సన్మానించడం ఏం చేయాలి? సెలవు వేసి కప్పాలా? సన్మానం అదేగా చేసేది. మా పెద్ద అన్నాడు ఒకసారి, నాన్న చనిపోయే సమయం దగ్గరికి వచ్చింది. నాన్న బైబిల్లో ఒక మాట రాయబడింది కదా, నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, ఒకళ్ళు చచ్చిపోయిన తర్వాత నేను సన్మానించకపోతే నేను నరకం పడతానేమో అని చెప్పి ఒక శాలువ తెచ్చి కప్పుతా అన్నాడు. కాదు, నాన్నకి ఇద్దరు కలిపి కుర్చీలు పెట్టంట, శాలువ తీసేసి సన్మానం అదే కదా చేసే సన్మానం. దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను ఆజ్ఞలు ఏం రాయబడింది? నీ తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు. సన్మానం అంటే అర్థం ఏంటి? చాలువా కప్పటం. అందుకని మా అన్న చాలా తెలియగలవాడు. ఆయన చేసే పెద్ద అన్న, చిన్న కాదు. నాన్న నీ టైం అయిపోవచ్చు, వృద్ధాయిపోచేసింది, ఇప్పటికే చాలా వయసు వచ్చేసింది, నువ్వు ఉండగా నీకు సన్మానించు నాకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి మంచి శాలువ తెస్తానన్నా, నీకు కప్పే తెద్దరకు అన్నాడు. అరే మెంటలోడా, సన్మానం అంటే కప్పడం కాదురా, మంచిగా చూసుకోవటం రా బాబు, గౌరవించటం రా, హెచ్చించటం రా, గణపరచటం రా, ఇది నా అనగానే అదే అంటున్నాడు. దేవుని స్తుతి కలుగు. మా అన్న ఉపవాసం కూడా బలి చేస్తాడు. మామూలు ఉపవాసం కాదు, మన చేసే ఉపవాసం. అసలు ఆయన ఉపవాసం అయితే పాపం ఏసై కూడా ఆలోచన రాలా. పాపం మన చేసే ఉపవాసము మా ఏసై కూడా అవకాశం రాలా. అంత 40 రోజులు పాపం కటిగా ఉపవాసం ఉన్నాడు, కానీ ఆయనకి తెలియదు పాపం. 3 రోజులు ఉపవాసం అని చెబుతాడు.
అన్ని ఫ్రూట్స్ మొత్తం తెస్తాడు. యాప్లికాయని జ్యూస్ చేస్తాడు, బత్తాకాయలు జ్యూస్ చేస్తాడు, సపోటాలు జ్యూస్ చేస్తాడు, తర్వాత ద్రాక్షలు జ్యూస్ చేస్తాడు, ఎంత వాటర్ మిలన్ తెస్తాడు, దాన్ని కూడా జ్యూస్ చేస్తాడు. ఇక పెట్టుకొని స్తోత్రం 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 అంటాం. వస్తాం అదేమనంటే ఇది లిక్విడ్ కదా అంట. ఏది? ఎంత సపోటాలు జ్యూస్ మొత్తం లిక్విడ్ అంట, అవి మొత్తం లిక్విడ్ అంట. ఈ ఏడర ఉపవాసం పైగా ఆ ఉపవాసం ఏమంటాడు చేసా, ఆ సమయంలో మాట్లాడానుకో ఎక్కడో మాట్లాడతాడు, ఆడో ఎక్కడో ఏంట్రా 3 రోజులు అయింది ఇప్పటికీ అంటాడు. ఇదేందని అంటే లోపల ఇంట్లో చెత్త ఉంటుంది, మూల ఇంత చెత్త ఉంటుంది. ఏ చెత్త? తొక్కులు చెత్త, పిప్పు చెత్త మొత్తం ఇంత ఉంటుంది. ఇదే ఉపవాసం అనియా, అన్నిటికంటే బలంగా తింటున్నావు కానీ బట్టి ఏం తిన్నారంటే అదేందనియా, ఎంత సపోటాలు ఎన్ని తింటే ఎంత జ్యూస్ గ్లాసులు సపోటా అంటే దాదాపు అర డజను సపోటాలు నువ్వు తిన్నట్టు అర డజను సపోటాలు తిని ఇంకేం ఉపవాసం అంటే ఏయ్ అదే సపోటా అని చెప్పి లిక్విడ్ అంటున్నాడు. ఎవరైనా నా దేవుడికి కూడా తెలియదు ఆ ఉపవాసాలు చేయటం. దేవుని స్థుతి కలుగున్న కాక అతను నవ్వుకొని మెంటలోడు ఇంతేలే అనుకున్నాను. మనోళ్ళు అట్లాంటి ఊరు లేరుగా. అమ్మా ఉన్నారా? ఘనపదార్థం లిక్విడ్ మా తినొచ్చు, ఘనపదార్థం తినకూడదు. కానీ లిక్విడ్ ఏదైనా నవీనగా లోపలికి అది లిక్విడ్ అవుతుంది కదా లోపలికి పోయి, అంతే. అట్లాంటి ఉపవాసాలు కాదు, పరిశుద్ధంగా చేయాలా. నువ్వు ఉపవాసించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందుని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఇక వేరేది ఇంకోటి ఉండకూడదు. నాకు ఉపవాసం ప్రకటించానంటే బయటికి రానికంతే, లోపలే వాడు చచ్చాడు తెలియదు, బతికాడు కూడా అంతే. మరలా ఎప్పుడో బయటకు వస్తా, మరలా వెంటనే లోపలికి. లేకపోతే అప్పుడు నా ఉపవాసం ఉన్నప్పుడు నీ సాయంత్రం పూట రండి, ఇప్పుడేం పీక్కిపోయింది కదా, అప్పుడు పలిసిపోయి ఉంటుంది నా ముఖం. ఎట్టుండదు చేసే జుట్టు పడుకునే ముఖం మీద గత గుద్దినట్టు ఉంటుంది అనమాట. అంటే ఆ విధంగా పోట్లాడతా పెనుగులాడతా కూర్చుంటా. మామూలుగా కాదు, ముఖం మీద గుడ్డిన ముఖం అంతా వాసిపోయింది. అప్పుడు మీరు చూసారండి, చూసి ఏమంటుంది చేసా అసలు ఉపవాసం చేస్తున్నాడు తింటున్నారు అనుకుంటారు. అమ్మా మీరు ఉపవాసం చేస్తున్నాడా డ్రామాలు వేస్తున్నారు అనుకుంటారు మీరు. అట్లా ఉంటుంది అన్నమాట నా పరిస్థితి. ఎందుకంటే ఆ సమయంలో నా ముఖముల వికారాన్ని చూపించను. శక్తి లేపినను కూడగట్టుకొని బయట మాట్లాడుతూ ప్రారంభిస్తాను. కానీ అమ్మా అయ్యా నోట మాట రాకూడదు అంతే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నీ తల్లిదండ్రులు కనపరచు. నీకు అవసరం అది. మన సంఘంలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. వారి పడిన ప్రయాసను జాగ్రత్తగా గమనించాలా, దూషించకూడదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏనానా ఏం చేస్తారు? ఏం చెప్పాం? ఏం చెప్పలేదా? ఏం చెప్పాం? బట్టలు లేకపోతే చచ్చరే, వారం చికెన్ లేకపోతే ఎందుకు కన్నారా మీరు? ఎందుకు కన్నారా చికెన్ తిన్నాడు అని అంటారా? అమ్మా పచ్చడి ఆదివారం పచ్చడి పెట్టారు, ఏం చేయాలా? దాన్నే చికెన్గా అనుకోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. అనుకుని దాన్నే తినాలా. పోయిన వారం చికెను, ఈ వారం మటన్ కూడా తేలేవా? ఈ వారం ఫిష్ కూడా తేను, బస్సుకు ఎందుకు కన్నావు? అప్పుడు వాడు ఎందుకు పుట్టావు సరిపోయింది. ఏమైందిగా నేను కన్నాను రా, నువ్వు ఎందుకు పుట్టావు అన్నారు. అప్పుడు ఇంట్లో గొడవ అయితే గొడవ అయ్యేదా? వాడు మైండ్ ఏమైపోద్ది? పిల్లల మైండ్ పాడైపోద్ది, పెద్దల మైండ్ కూడా పాడైపోతుంది. కానీ అట్లాగా చెప్పవలసింది. నీకు ఏది పెట్టినాను దేవుని స్తుతించి, ఈ దినము దేవుడు నాకు ఇది ఇచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. నన్ను ప్రేమించి ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగి ఈరోజు పచ్చడి ఇచ్చాడు అనుకో ఆదివారం, ఏం చేయాలా? నా దేవుడు నన్ను ప్రేమించి అత్యధికంగా ప్రేమించి పచ్చడి ఇచ్చాడు. దేవుని స్తోత్రం అని తినేసి ఎవరికి బాధేసింది? అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడు అని దేవుడికి బాధ జరిగింది. అట్లాగుండాలి మనం. అంతేగాని ఏదన్నా ఇవ్వక జరగకపోతే
దాన్ని సాగదీయకూడదు, తిట్టకూడదు. ఏం చేయాలా? పర్లేదు నాన్న, పర్లేదమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు అని ప్రార్థన చేయి. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదమ్మా. ఒకరోజు ఇట్లాగే ఒక పాస్టర్ గారు నాకు సైకిల్ ఎగ్గొట్టాడు. ఆయనకి దాదాపు 4 సంఘాలు నా ద్వారా కట్టబడ్డాయి. ఆయన నాకు సైకిల్ ఎగ్గొట్టాడు. అయితే ఏం చేశాను తెలుసా? ఇంటికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నా. తండ్రి, సైకిల్ తీసేసినందుకు వందనాలు, నాకు బండి కావాలయ్యా, నేను సైకిల్ నడపడం నీకు ఇష్టం లేదు, నాకు బండే కావాలని కూర్చొని ప్రార్థన చేస్తున్నా. మా నాన్న దూరంగా ఉండి ఆయన నా స్వరం విన్నాడు, ప్రార్థన ఏం చేస్తున్నాడు అని. నాకు బైక్ కావాలా, బైక్ కావాలా, బైక్ కావాలి ప్రభువా, సైకిల్ ఎక్కొట్టాడయ్యా, బైక్ కావాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన సైకిల్ తీసేసుకొని తన కుమారుడికి ఇచ్చాడు ప్రభువా, నువ్వు చూచావు, అది నీ చిత్తం ప్రకారం జరిగింది, కానీ నీ చిత్తంలో ఉంది ఏంటంటే నాకు బైక్ ఇవ్వాలని కోరుకుంటున్నావు అని ప్రార్థన చేస్తున్నా. మా నాన్నకు చెప్పకుండా డబ్బులు వచ్చినాయి. ఒకరోజు నారా బయటికి వెళ్దాం, బజార్ వెళ్దాం రా అన్నాడు. కూరగాయల కోసమా? నాన్న కూరగాయలు ఎక్కువ తీసుకొస్తాడనమాట. కూరగాయలు తేవడానికి అని చెప్పి నేను బయటికి వెళ్ళేపాటికి డైరెక్ట్గా ఆ బైక్లు అమ్మే షోరూమ్ దగ్గర తీసుకెళ్ళాడు. ఏంటి నాన్న, ఏ బండి కావాలి నీకు అన్నాడు. నాకు హీరో పొక్కు కావాలన్నా. డబ్బులు ఎక్కడే అన్న? తీసుకోరా అన్నాడు. ఇంకా హీరో పొక్కు కొని ఇచ్చాడు. అది తీసుకొని నాన్న ఇంటి దగ్గర దింపేసి డైరెక్ట్గా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. పాస్టర్ గారి ముందు బయట అయిపోయి, నా ప్రైజ్ రాడు బయటికి రా అంటున్నా. 4 రోజులే, నా బండి ఎగ్గొట్టి 4 రోజులకే. అప్పుడు ఎంత రోషంగా తెలుసా? తిట్టాడు కదా, పాస్ని తిట్టాడు కదా. మళ్ళీ ఏమని తెలుసా? సైకిల్ ఎగ్గొడతానా? నాకు సైకిల్ ఎగ్గొట్టాడు, కానీ దేవుని చిత్తమై ఉంది. నేను సైకిల్ మీద తిరిగి సేవ చేయడం దేవుడికి ఇష్టం లేదు, అందుకే నాకు ఈ సైకిల్ నాది తీయేసాడు. నాకు బండి పోతున్నాడు, ఆ బండితోనే దేవుని సేవ చేస్తాను చూడని చెప్పి వచ్చా. ఆ చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళి బండి ఆపిన తర్వాత, అన్నా ఇదిగో దేవుడు నాకు బండి ఇచ్చాడు, నువ్వు సైకిల్ తీసేసి నాకు చాలా మేలు చేసావు, నువ్వు కానీ సైకిల్ ఎత్తి నా బతుకంతా సైకిల్ బతికయ్యేది, నువ్వు సైకిల్ ఎగ్గొట్టినందుకు నా దేవుడు నాకు బైక్ ఇచ్చాడు, దీని మీద దానికంటే ఎక్కువ దూరం పోయి సువార్త ప్రకటిస్తాను కానీ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని సిగ్గుతో తలదించుకున్నాడు. అంతే. తప్పు చేశానయ్యా, క్షమించన్నాడు. అంతే. అయ్యా ఆ మాట అన్నవాకు, నేను క్షమాపణ కోరని చెప్పట్లా, నా దేవుడు చేసిన కార్యం గురించి చెబుతున్నా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు చేస్తాడు. దాని మీద నేను నాన్న ఎన్ని ఊర్లు తిరిగి సేవ చేశామో. ఆయనకి మేమిద్దరు ఫ్రెండ్స్లా తిరిగాం. ఒక స్నేహితుడు ఏ విధంగా బైక్లో తిరిగాడు ఆ విధంగా తిరిగేవాళ్ళు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంత ప్రేమ మా ఇద్దరి మధ్య పెరిగింది. కారణం ఏదంటే దేవుని కృప. వాళ్ళ పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం. నా తండ్రి స్థితి నాకు తెలుసు, ఆయన పడిన వేదన తెలుసు, ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన సన్మానం, ఆయన పొందిన దుఃఖం, ఆయన కాల్చిన కన్నీరు, ఇవన్నీ నా కళ్ళలో ఎప్పుడు నిలిచి ఉండే. వాళ్ళతో సహవాసం చేస్తూ ఉండేవాడిని, వాళ్ళ ప్రేమతో సహవాసం చేసేవాడిని, వాళ్ళ బాధలతో సహవాసం చేసేవాడిని, వాళ్ళ కన్నీటితో సహవాసం చేసేవాడిని. వారు పొందిన అవమానాలతో నేను కూడా అవమానంతో సహవాసం చేశాను. అందుకే వాళ్ళని అత్యధికంగా ప్రేమించగల కారణమైన దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వాడిని విడిచిపెట్టలేదు. ఆ విధంగా ఉన్నాను కాబట్టి దేవుడు కూడా విడవలేని బంధముతో తండ్రిని గణపరచగల కృప దొరికింది నాకు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మొన్న బిడ్డ చిన్నపిల్లాడు వాడు కారులో ఉండటం వల్ల అద్దం పగలగొట్టేసి బయట తీశారు. బయట తీసిన తర్వాత అమ్మ మీ ఇద్దరము విజయవాడ ఎక్కడ దొరకలా, అనంతపురంలో దొరకలేదు, నంద్యాలలో దొరకలేదు, నసరాపేటలో దొరకలేదు, గుంటూరులో కూడా దొరకలేదు అద్దం. అది లేకపోతే లోపలికి అన్ని వెళ్ళిపోయి గందరగోళం చేస్తారు, అది సేఫ్టీ ఉండదు. ఎంక్వైరీ చేస్తే ఒక విజయవాడలో ఉందని చెప్పి అది ఆటనగర్లో అని చెప్పారు. నేను అమ్మ కారు వేసుకొని పొడ్డోని తీసుకొని పోతున్నాం. వెళ్ళిన తర్వాత నాకు నా చిన్నతన గుర్తు ఒకటి వచ్చింది. ఏ ఆటనగర్లో ఏ సందులో కుటుంబ పోషణ కొరకు నేను పనిచేశానో అదే మార్గంలో దేవుడు నన్ను కారు మీద తిప్పాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేసి దుఃఖం వచ్చేసింది. ఒకరోజు ఇట్లాగే అప్పుడు మా కూలి ఎంతో తెలుసా? 20 రూపాయలు నా కూలి, మా అన్నోళ్ళకి 25 రూపాయలు కూలి. పని చేస్తున్నామంటే నాన్న పరువు ఎక్కడ పోయిద్దని చెప్పేసి
గుంటూరులో మేము పని చేయకుండా పాస్టర్ కొడుకులు ఈ విధంగా పనులు చేస్తున్నారంటే నాన్న పరుగు పోద్దని తెలియకుండా మా చదువులు మొత్తం ఆపేసేసి వెంటనే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి అట్లా ప్రాంతాలకు పోయి అక్కడ పనులు చేసుకొచ్చి మేము మాత్రం పన్నుల దగ్గరే ఉండి ఒక్కరిని మాత్రం ఇంటికి పంపించి డబ్బులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అప్పటికే మా నాన్నకు హార్ట్ ఆపరేషన్ చేశారు. ఆయన ఇంకేం పని చేయలేదు, ఓపెన్ సర్జరీ జరిగింది. ఇక ఏ పని కూడా చేయలేడు, ఇంట్లో కూర్చోడం ప్రార్థన చేసుకోవడం తప్ప ఇక ఏమి చేయడానికి అవకాశం లేదు ఆయనకి. చెల్లి వాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. వీళ్ళ కోసం మేము పని చేసుకొచ్చి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు నాకు దేవుడు చిన్ననాటి నుండి ఆయన ఎందుకు భయభక్తి ఎదగటం వల్ల రేపు ఏం జరగబోతుందో నాకు ఆ దేవుడు ముందే చెప్పేవాడు. ఏం జరగబోతుందో నాకు దేవుడు ముందే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి అని నాకు ముందే దేవుడు చెప్పేసేవాడు. ఒకరోజు ఇట్లాగే ఆటనగర్లో పని చూసుకొని టీ తాగుదామని రోడ్డు మీదకి వచ్చాం. టీ తాగడానికి వచ్చినప్పుడు ఆ టీ తాగేసి బయలుదేరుతున్నప్పుడు వెంటనే నాకు దేవుడు ఒక వర్తమానం చెబుతున్నాడు, నీ తల్లిదండ్రులు ఉపవాసాలతో ఉన్నారు, ఇంటికి వెళ్ళని. ఆ రోజు ఉదయం ఆ మేస్త్రిని డబ్బులు అడిగాం. అయ్యా నేను ఇంటికి వెళ్తానంటే ఎప్పుడు పడితే పని అర్జెంటుగా ఉంది, ఇప్పుడు డబ్బులు ఇవ్వము, పని అయిన దాకా డబ్బులు ఇచ్చా, పని లేదు పో అన్నాడు. అయ్యో ఎట్లాగా అని నాకు ఆ తండ్రి చెప్తున్నాడు, తల్లిదండ్రుల పరిస్థితి బాగలేదంట, వాళ్ళు ఉపవాసం ఉండకపోతే నీకాడ ఇంకెవడు చెప్పాడు రా, ఎవడు నీకు ఫోన్ చేశాడు అనేవాళ్ళు, నీ ఎవడు ఫోన్ చేసి నీకు ఫోన్ చేశారా, ఎందుకు చెప్తున్నా ఈ మాట్లాడినేవాడు, లేదన్నయ్య వాళ్ళకి బాగలేదు, నా దేవుడు నాకు చెప్తున్నాడు, నేను వెళ్ళాలి అర్జెంటుగా, వాళ్ళు ఉపవాసం ఉండబోతున్నారు, నేను వెళ్ళిపోతాను, డబ్బులు ఇప్పించు అంటున్నా. ఆయన అడిగితే ఏమని అన్నాడు, సరే పని దిగేసేసి ఉదయం పూట టీ తాగి మళ్ళీ పనికి ఎక్కాల 11 గంటలకి. ఇక టీ తాగి ఇక దుఃఖంతో వెళుతుంటే నా ముందు పెద్ద సుడిగాలి బువ్వని వేసిందమ్మా, పెద్ద సుడిగాలి. ఆ సుడిగాలిలో ఒక 100 రూపాయలు కొత్త నోటు, మడతబడలేదు, ఏం పడలేదు, స్పీడ్గా వచ్చి నా కుడి కాలుకల కింద అతుకుపోయింది. అది పోట్ల, ఇంకది ఇట్లా కాలుకి అతుకుపోయింది. పోట్ల ఏంది, కింద చూడంగానే అన్ని చెత్తకాయతలు ఎగురుతున్నట్టు ఉంది. కింద చూడంగానే అన్ని వాళ్ళు వెళ్ళిపోయారు, నేను అనక ఉన్నాను. అది సుడిగాలు తిరిగి వచ్చి అట్లా అతుక్కుపోయింది. ఇక చూడగానే 100 రూపాయలు. 100 రూపాయలు ఎన్ని రోజులు పని? 5 రోజులు పని చేస్తేనే 100 రూపాయలు వస్తుంది నాకు. ఇక వెంటనే ఆ 100 రూపాయలు తీసుకొని నేనే ఫస్ట్ అడ్డం అట్లా మడతేసి జేబులో పెట్టుకొని వాళ్ళటి పోతే అదే పని బట్టలతో బస్టాండ్కి వచ్చి 8 రూపాయలు టికెట్ తీసుకొని గుంటూరులో దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళగానే ఆ పని బట్టల మీద ఏంట్రా ఎట్లా వచ్చావన్నాడు. నాకు తెలియదు నాన్న, దేవుడు ఇట్లా చెప్పాడు, మన ఇంట్లో పరిస్థితి బాగలేదంట, ఇదిగో ఫస్ట్ ఈరోజు సాయంత్రం కల్లా ఇంట్లో ఏమి లేవంట, మీరు ఉపవాసం ఉండిపోతున్నారంట, దేవుడు నాకు చెప్పాడు అనగానే తండ్రిని కనపరిచాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా, నిజమే నాన్న, ఈరోజు సాయంత్రం మా ఇంట్లో ఏమి లేవు నాన్న, నువ్వు రాకపోతే ఉపవాసమేరా అన్నాడు. వెంటనే ఆ డబ్బులు ఇచ్చేసి మరలా దాంట్లో 10 రూపాయలు తీసుకొని 80 రూపాయలు అంటే 4 రోజులు కూలి, 4 రోజులు పనిచేసే డబ్బులు. ఇప్పుడు 100 రూపాయలు లెక్కలేదు అమ్మా, అప్పుడు 100 రూపాయలకి 5 రోజులు పని చేయాలి. 5 రోజులు వెట్టి చాకరీ చేస్తే 100 రూపాయలు వచ్చేది. అది తీసుకొని మళ్ళీ 10 రూపాయలు తీసుకొని మళ్ళా 8 రూపాయలు టికెట్ పెట్టుకొని 2 రూపాయలు కొనుక్కున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ విధంగా కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని సన్నిధిలో ఎదిగాం. అందుకే తల్లిదండ్రులు అంటే మాకు అంత ప్రేమ. దేవుని స్తుతి కలుగునగాక. వాళ్ళ బంధం విడదీరాని బంధం, వాళ్ళని విడవలేను. ఎందుకంటే వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో చూసాం. యేసుక్రీస్తు ప్రేమ ఎంతగా నేను నా తండ్రితో కలిసిపోవడం కారణం ఏంటంటే ఆ ప్రేమ విలువ తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు తండ్రితో ప్రేమలో కలిసిపోతున్నాను. దేవుని స్తుతి కలుగునగాక. నాన్న చనిపోయిన తర్వాత నేను వెళ్ళి కొండకి వెళ్ళి ఏం ప్రార్థన చేశాను తెలుసా, తండ్రి ఈ లోకల్ ఇప్పుడు దాకా నాకు ఇచ్చిన తండ్రి వెళ్ళిపోయాడు, ఇక నువ్వే నాకు తండ్రివి, ఆయనతోన్న సహవాసం కంటేను నీ సహవాసం నాకు ఎక్కువ ఉండాలి ప్రార్థన చేశాను. ఆ రోజు నుంచి నిజముగా నా తండ్రి కంటేను నిజమైన ప్రేమ కలిగిన తండ్రి నేను సంపాదించుకున్నా. దేవుని స్తుతి కలుగునగాక. ఎప్పుడు దుఃఖం వచ్చినా, ఎప్పుడు బాధ కలిగినా ఆయన వస్తాడు, నన్ను ఓదారుస్తాడు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నన్ను విడిచిపెట్టలేదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా.
ప్రజెంట్ కూడా నేను విడిచిపెట్టలా. ఎందుకంటే నీ తల్లిదండ్రులు సన్మానించావు కాబట్టి, అది తండ్రికి ఇష్టమైంది కాబట్టి ఆయన నీతో ఉంటారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి. వారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వారి విషయమే సంతోషించండి. మీకు ఇచ్చిన జన్మను బట్టి సంతోషించండి. ఇక్కడి నుంచి మీ ఆలోచన ప్రకారం మీరు నడుచుకోవాలి. కానీ నాకు అది ఇవ్వలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, నాకు అది కావాలా, ఇది కావాలని ఒత్తిడి చేసి వారిని బాధ పెట్టద్దు. నీకు ఏది కావాలో నీ తండ్రికి తెలుసు. నీకు ఏది అవసరమో నీ దేవుడికి తెలుసు. నాకు బైక్ అవసరం, నా తండ్రికి తెలుసు. సేవ కోసం కావాలన్నా, తిరగడం కోసం కాదు నేను అడిగింది, సేవ కోసం. ఆయన తన పని కొరకు అడిగినప్పుడు నాకు ఇచ్చాడు. నీకు కూడా ఒక సమయం వస్తుంది, నీకు ఏది కావాలో అది ఆ సమయానికి తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. దాని కొరకు ఒత్తిడి చేయొద్దు, దాని కొరకు వాళ్ళని పిండొద్దు, దాని కొరకు వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ పరిస్థితి, వారి కన్నీరు, వారు పడుతున్న అవమానాలు, వారు పడుతున్న అప్పులు, వారు పడుతున్న భయంకరమైన హీనమైన స్థితి, బయటకు పోతుంటే లోపల వస్తుంటే ఎన్ని ఫోన్లు చేసి తిడుతుంటారో అవన్నీ గ్రహించలేరా? అవన్నీ మీకు పట్టవా? పట్టాలా? తల్లిదండ్రులు నీ కొరకు ఏం పడుతున్నారో ప్రయాస అది తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మన మైండ్కి తగినట్టుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. మన ఆలోచనకు తగినట్టుగా ఎప్పుడు. ఎందుకంటే ఈ విధంగా ఉన్నాడు, రేపు తల్లిదండ్రులకు మొత్తం కూడా పెట్టలేవు, వాళ్ళని గనపరచలేవు, నువ్వు వాళ్ళని చూడలేవు, వాళ్ళు సన్మానించలేవు. దేవుని ఆజ్ఞ మీరి నువ్వు వెళ్ళిపోతావు లోకంలోనికి. మనం ఆ రీతిగా ఉండకూడదు. ఆజ్ఞను పాటించాలని తల్లిదండ్రులను సన్మానించు, వారిని గనపరచు, వారిని సన్మానించు, వారి మాటలకు లోబడు. దేవుడి మాటలకు లోబడతావు. ఇక్కడ నువ్వు అలమర్చుకుంటేనే నీవు దేవునితో సహవాసం చేయగలుగుతావు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ బిడ్డలకు బాధను రేపొద్దు, నొప్పి కలిగించొద్దు, వాళ్ళ బాధ పెట్టొద్దు. సాధ్యమైనంత వాటికు మీకు శక్తి మించి పని చేయకుండా శక్తికి తగినట్టుగా ప్రతి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అంతేగాని నా బతికిద్దే, నా జీవితం ఎంతే, నేను ఇదే, నేను పలానుండి చేసుకున్నా, సన్నాసి వండి చేసుకున్నా, నా బతికి ఎట్ట అయిపోయింది, సన్నాసి దాన్ని చేసుకున్నా, నా బతికి ఎట్ట అయిపోయింది, మంచి ఉండవండి చేసుకున్నా, నా బతికి ఎట్ట ఉండేప్పుడు నీ బాగా చూస్తున్నావు అనుకో, వాళ్ళు కూడా అనుకుంటారు నేను మంచిదాన్ని చేసుకుంటే బాగుండు అనుకుంటారు వాళ్ళు కూడా. అలాంటి కాదు నీ బిడ్డలకు నేర్పాల్సింది. నీకు ఇచ్చిన స్థితిని మర్చిపోయి, నీకు కలిగిన నష్టాన్ని మర్చిపోయి, నీకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి, ఇప్పుడు ఏమి చేయాలో దాని గురించి ఆలోచిస్తూ నీకున్న స్థితిని బట్టి వాళ్ళతో మాట్లాడుతూ నేర్చుకో, వాళ్ళని సమాధానపరచడం నేర్చుకో. మీ నాన్న మంచోడు కాదు, మేము మంచిది కాదు, ఇలాంటి మాటలు బిడ్డల ముందు చెప్పొద్దు. వాడు మంచోడు కాదు, నీ నోటితో ఎందుకు మాట్లాడతావు? ఆమె మంచిది కానీ నీ నోట్లో ఎందుకు మాట్లాడతావు? అన్నోడితో మాట్లాడి ఎందుకు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు చేసుకుంటారు? వాళ్ళు దేవుడు మారుస్తాడు, దేవుడు కనికరిస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే బిడ్డలు కూడా తల్లిదండ్రులకు బాధ పలికించొద్దు. నీకు అవసరమైంది నువ్వు అడగాల్సింది నీ తల్లిదండ్రులు కాదు, దేవుణ్ణి అడుగు. నీకేది కావాలో ఆయన అడుగు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అత్యధికముగా చేస్తాడు. దేవుని స్తుతి కలుగునగా. అత్యధికంగా నా దేవుడి మీద కృప చూపుతాడు. మన సంఘం అంతా కూడా తల్లిదండ్రులను సన్మానించే సంఘముగా మారాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు? ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది. మనం పరలోకానికి పోవాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులారా, నీ బిడ్డలకు కోపం రేపొద్దు. వారు చెప్పినట్టుగా మీరు చేయండి, వారు నడుచుకోమన్నట్టు మీరు నడుచుకోండి, వారు ఏది చెప్తారో అది చేయండి. బాల్యం అప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు ఏది చెప్తే వాళ్ళు చేయలేదా? ఇప్పుడు వాళ్ళు మీకు ఏది చెప్తే మీరు అది చేయండి. అప్పుడేమైందంటే ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటాయి. ఆ తర్వాత ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. ఆయన మీతో సహవాసం చేస్తాడు, ఆయన మీతో ఉంటాడు. మీ కుటుంబం నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని స్థాపిస్తాడు. అటు కూడా పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగునుగాక. కృపగల తండ్రి, దయగల దేవా,
మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున నాతో మీరు మాట్లాడిన మాటలని బిడ్డకు పంచుకున్నానయ్యా. ఎవరి కొరకు, దేని కొరకు మీరు ఈ సంఘము క్షేమము నిమిత్తమై తెలియచేసిన మీ వాక్కును నీ బిడ్డలకు తెలియచేసినాను తండ్రి. అయ్యా, ఆ విన్న మాటలు వారి హృదయంలో భద్రపరచుకొని తండ్రి, తన విశ్వాస జీవితాన్ని కొనసాగే కృప అనుగ్రహించండి. ఈ సంవత్సరాంతంలోనికి వచ్చుచున్నాం. మార్పు లేని జీవితంతో ముందుకు వెళ్ళటకంటే మారి ప్రభువా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే కృప అనుగ్రహించండి. మమ్మలను అయ్యా, కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మీ దయగల హస్తాలకు నీ బిడ్డలు అప్పగిస్తున్నానయ్యా. మీ కృపతో నింపండి తండ్రి. ఏ మేలు కూడా మీ సన్నిధిలో తక్కువ కాదయ్యా. మీ కృపగల హస్తంలో నీ బిడ్డలను భద్రపరచండి. మీ దయతో నింపండి. మా కుటుంబ వ్యవస్థను మీ చేతికి అప్పగిస్తున్నాం. తల్లిదండ్రులను సన్మానించి కృప అనుగ్రహించండి. బిడ్డలకు లోబడే తల్లిదండ్రులుగా మార్చండి. ఒకరికొకరు లోబడుతూ తండ్రి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానంతో మీ ఆజ్ఞను పాటించే కృప నాకును నీ బిడ్డలకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా నోటితో ఎటువంటి శాపకరమైన మాటలు ఏది పలకుండా సహాయం చేయ ప్రభువా. మీ కృపతో నింపండి, బలపరచండి, స్థిరపరచండి. దీవించి ఆస్వాదించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వచ్చి నీ బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈ వాక్యమైన నీ బిడ్డల కుటుంబాల్లో నూతన కార్యములు జరుగునగాక. మీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా. బలమైన కార్యములు జరిగించి మీ కృపతో నింపి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తుండగా కార్యములు జరుగునగాక. కనికరించి మీ కృపతో నింపి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.